నమః హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఆయానికి సంబంధించి 18 అంశాలకు సంబంధించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాస్తు గణితానికి సంబంధించి అంటే గత వీడియోలో ఆయం అంటే ఏంటి, ఆయానికి సంబంధించినటువంటి క్షేత్రపదం ద్వారా ఆయాన్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలనేటువంటిది క్లియర్గా తెలుసుకున్నాం. అంటే ఆయాలు ఎన్ని రకాలు అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. కానీ ఆ ఆయంలో ఎన్ని ఆయాలు మంచివి, ఎన్ని ఆయాలు చెడ్డవి అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆయానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, ఆయానికి ఉన్నటువంటి లాభం ఏంటి, ఆయానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఆయానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది కూడా గత వీడియోలో మనం చూసాము, క్యాలిక్యులేషన్ వేసి కూడా చూసాము. ఈ వీడియోలో ధ్వజాయం అంటే దేనికి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి, ధ్వజాయము, సింహాయము, వృషభాయము, గజాయము 4 ఆయాలు మంచివి, 4 ఆయాలు చెడ్డవి. అంటే ఎందుకు చెడ్డవి, ఆ ఆయాలు రావటం వలన ఒకవేళ మీకు శాఖాయం వచ్చిందనుకోండి, శాఖాయం రావటం అంటే ఏంటి, దాని యొక్క కొలత గనక మీరు నిర్మించినటువంటి గృహానికి గనక ఉంటే, ఆయం రావటం అంటే ఆయం రావటం కాదండి, మీరు నిర్మించినటువంటి గృహానికి సంబంధించి గనక శాఖాయానికి సంబంధించినటువంటి కొలత గనక వస్తే తద్వారా మీకు దేహపీడ వస్తుంది. ఎవరికి, ఆ నిర్మాణంలో ఉండేటువంటి నివసించేటువంటి వారికి. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ధ్వజాయం అంటే ధ్వజాయం గనక, ధ్వజాయానికి సంబంధించినటువంటి కొలత గనక పెడితే ధనప్రాప్తి, అంటే ఆ గృహంలో నివసించేటువంటి వారికి ధనానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి జరుగుతుంది. తర్వాత ధూమాయము, ధూమాయం గనక వస్తే దుఃఖము, అంటే బాధలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖం, ఏడవటం, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత సింహాయము జయం, అఖండ ఘన విజయం. శ్వానాయం గనక వస్తే భయం, అంటే మీరు చేయనటువంటి దానికి కూడా మీరు భయపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత వృషభాయం ధాన్యలాభం, ధాన్యలాభం అంటే మీరు ఏ పని చేసినా సరే మీకు వృద్ధి, అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే మీరు చేసుకునేటువంటి పనితో పాటు ఆదాయం కూడా సమకూరి అభివృద్ధి చెందుతారు. తర్వాత ఖరాయం రాజభయము, రాజభయం అంటే ఎవరన్నా వచ్చి ఏమన్నా చేస్తారేమోనే, అంటే రాజకీయానికి సంబంధించి కానీ, లేదు ప్రభుత్వ అధికారులకు సంబంధించి కానీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా రావడానికి ఖరాయం, రాజభయం. ఆ విధంగా కుటుంబ సభ్యులు భయపడటానికి, ఆ నిర్మాణంలో ఉండేటువంటి వారు భయపడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ ఖరాయానికి సంబంధించినటువంటి మెజర్మెంట్ కొలత గనక మీరు నివసిస్తున్నటువంటి గృహానికి గనక ఉంటే. తర్వాత గజాయం సౌఖ్య లాభము, మనశ్శాంతి, ప్రశాంతత, ఉత్తరానికి సంబంధించినటువంటి గజాయం. తర్వాత శాఖాయం, శాఖాయం వలన దేహపీడ, రోగాలు, రొప్పులు, అంటే మీరు టైంకి తిన్నా, లేదు ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకున్నా కూడా మీ ఆరోగ్యం అనేది బాగుండదు. దేహపీడ, దేహానికి పీడపడుతుంది. అంటే ఏంటి, గాలి, ధూళి, భూత ప్రేత పిశాచాలకు సంబంధించి కానీ ఏదైనా సరే కుటుంబ సభ్యులు దేహపీడతోటి బాధపడుతూ ఉంటారు, ఒక పీడ పట్టుకుంటుంది. కాబట్టి ఈ ఆయాలకు సంబంధించి ఈ యొక్క లక్షణాలను, ఈ యొక్క దిక్కులకు సంబంధించినటువంటి ఆయాలు కలిగి ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలనేటువంటిది మా యొక్క ఆలోచన విధానము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.